వ్యాప్తంగా అదే పరిస్థితి ఎక్కడ చూసినా ఇక్కడ అక్కడని కాదు ప్రతి చోట ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది 11 రోజుల పాటు ప్రతి ఒక్కరూ కూడా గణనాథుని సేవలో నిమగ్నమైపోతారు. ఒకసారి రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రిలో మా ఫీల్డ్ రిపోర్ట్లో శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం మీరు ఏ మండపం దగ్గర ఉన్నారు? నగర వ్యాప్తంగా ఎన్ని మండపాలు ఏర్పాటు చేస్తారు? ప్రస్తుతం ఎలా కనిపిస్తోంది? భక్తుల హడావుడి ఎలా ఉంది అక్కడ? సతీష్, ఏదైతే గణేష్ ఉత్సవాల సందడి ఎక్కడ పెడితే అక్కడ భక్తులతో చాలా సందడిగా ఉంది. మొత్తం ఆధ్యాత్మిక శోభతో రాజమండ్రి కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వాడవాడల అన్ని గ్రామాల్లో కూడా చాలా సందడి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. పుష్కర్ ఘాట్ దగ్గర ఈ గణేష్ మండపంలో చూసినట్లయితే ఇక్కడ పసుపు కుంకుమతోటి ప్రత్యేకంగా వినాయకుడిని అలంకరించారు. ఇక్కడ మట్టి విగ్రహం మీద పసుపు కుంకుమతోటి ప్రతిష్ఠించిన ఈ వినాయకుని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. ఇది మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ఇక్కడ ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం ఇక్కడ ప్రత్యేకించి స్వామివారిని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, భక్తులు బారులు తీరి నిలబడ్డారు. ఇక్కడ ప్రత్యేకించి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా తరలి వస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తుంటే ఇక్కడ గణేష్ని వివిధ రూపాల్లో సంబంధించి ప్రత్యేకమైన రూపాలన్నీ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా అలంకరించారు. జక్కంపూడి విజయలక్ష్మి ఇక్కడ ఈ కార్యక్రమాల్ని ఈ ప్రతిరూపాలని ప్రత్యేకంగా అలంకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా చూసినట్లయితే రాజమండ్రిలో అతిపెద్ద గణేష్ మండపం ఇక్కడ ఉంది. ఈ పుష్కర్ ఘాట్లో మొత్తం ఈ 9 రోజులు కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ సాయంత్రం వేళ మొత్తం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ఈరోజు విఘ్నాలు అన్ని తొలగిపోవటానికి మొదటి పండుగ భావిస్తూ ఉంటారు ఆ వినాయక చవితిని. ఈ భక్తులు ఎంత నమ్మకంతో స్వామివారి పూజా కార్యక్రమాలు ఇళ్లలో చేసుకున్న భక్తులందరూ కూడా సాయంత్రం మండపాలకు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో పిల్లా పాపలతో కుటుంబ సభ్యులతో వస్తున్న పరిస్థితి. అయితే ఈరోజు ఉదయాన్ని ఇక్కడ ఇళ్లలో వినాయక పూజ చేసుకున్న భక్తులు గోదావరిలో నిమజ్జనం కూడా చేస్తున్న కార్యక్రమం కూడా ఈ ఒక రోజులో చేసుకున్న కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. అలాగే 9 రోజులకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం ఇక్కడ పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. దీని మీద ఈ ఏర్పాట్లు చూసామంటే ఇక్కడ వినాయక ఉత్సవాల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఈ రూపాలన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఈ సంవత్సరం మనం అంటే సుమారు 15 సంవత్సరాలుగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈ రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ఉత్సవాల్లో మెయిన్ ఆలోచన ఏంటంటే మనం ఏదైతే గణపతిని పెడుతున్నామో పర్యావరణహితంగా ఉండాలి, నెక్స్ట్ ఏమో ఆ గణపతిని ప్రసాదంగా అందరికీ వితరణ చేయాలనేటటువంటి ఆలోచనతో పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఓసారి పెన్నులు, ఒకసారి అదేవిధంగా గాజులు, కాయిన్స్, కలశాలు, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ తోటి మనం గణపతిని ఏర్పాటు చేసుకోవటం, అవి భక్తులకు వితరణ చేయటం జరిగింది. ఈ సంవత్సరం మనం సృష్టి గణపతిని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అంటే ఇది ఒక రకంగా మాంగళ్య గణపతి, పసుపు కుంకుమ, మంగళసూత్రం, బట్టలు, ఇవన్నీ కూడా పువ్వులు, ఇవన్నీ కూడా స్త్రీలు సౌభాగ్యంగా మంగళకరమైనటువంటి వస్తువులుగా భావిస్తారు. అందుచేత ఈ సంవత్సరం పసుపు కుంకంతో ఏర్పాటు చేసి ఈ పసుపు కుంకాన్ని భక్తులకు వితరణ చేయాలనేటటువంటి ఆలోచనతో చేయడం. ఇది ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. ఈసారి ప్రత్యేకించి పసుపు కుంకుమతో ఇక్కడ స్వామివారిని వినాయకుడిని ప్రతిష్ఠించారు. పెద్ద సంఖ్యలో ఈ మండపానికి భక్తులు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం గోదావరి తీరం అంతా కూడా ఈరోజు వినాయక చవితి ఆధ్యాత్మిక శోభతో శోభిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్స్ శ్రీరామూర్తి. మొత్తం దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఒక్క చోటని కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా